హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆంధ్ర పిల్ల. నా పేరు లావణ్య అండి. ఈరోజు నేను నాకు ఎంతో ఇష్టమైనటువంటి గోధుమ స్వీట్ బోండాలు చూపించబోతున్నానండి. వీటిని తీపి బోండాలని కూడా అంటారు. ఇది చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి. ఇది మహా అంటే ఒక 15 to 20 minutes చేసేసుకోవచ్చు. అందులోనూ ఇది చాలా టేస్టీగాను ఉంటాయి, చాలా క్రిస్పీగా ఉంటాయండి. ఇది ఈవినింగ్ టైంలో పిల్లలకి స్నాక్స్ గా కూడా చేసి పెట్టచ్చండి. ఇది నాకైతే చాలా నచ్చింది, మీకు కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను. సో ముందుగా గోధుమ స్వీట్ బోండాకు కావలసినటువంటి ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేద్దాం. ముందుగా ముఖ్యంగా కావలసింది గోధుమ పిండి. దీన్ని మైదా పిండితో కూడా చేస్తారండి, కానీ నేను గోధుమ పిండితో చేసి చూపిస్తున్నాను. అలాగే బెల్లం. బెల్లంతో చేసేటువంటి స్వీట్స్ ఎప్పుడు హెల్త్ కూడా చాలా మంచివండి. అలాగే సూజీ రవ్వ, ఇలాచీ పౌడర్, బేకింగ్ సోడా, నెయ్యి. ఒకవేళ బేకింగ్ సోడా ప్లేస్ లో వంట సోడాని కూడా వేసుకోవచ్చండి. ముందుగా ప్యాన్ పెట్టి స్టవ్ వెలిగించుకోవాలండి. అందులోకి 1 నుంచి 1.5 కప్పు వాటర్ అనేది వేసుకోవాలి. కొంచెం తక్కువగా వాటర్ వేసుకున్నా పర్వాలేదు. నేను చిన్న కప్పుతో తీసుకున్నాను కాబట్టి 1.5 కప్పు వాటర్ని వేసుకున్నానండి. తరువాత బెల్లంను అందులోకి వేసుకున్నానండి. ఆ వాటర్లోకి బెల్లం కరిగించాలండి. బెల్లంతో చేసేటువంటి ప్రతి స్వీటు చాలా టేస్టీగా ఉంటాయండి. అలాగే చాలా మంచిది కూడా హెల్త్ కి. ఇది షుగర్ ఉన్న వాళ్ళు కూడా తినొచ్చు కాబట్టి. సో ఇలా బెల్లం అనేది బాగా కరిగిపోవాలండి. ఇలా కరిగిన తర్వాత పక్కకు తీసి వడకట్టుకోవాలండి. ఎందుకంటే అందులో చిన్న చిన్న పార్టికల్స్ అలాంటివి ఉంటాయి కాబట్టి వాటిని వడకట్టుకోవాలి. వడకట్టుకున్నాక బాగా చల్లారనివ్వాలి. చల్లారిన తరువాత నేను అందులోకి గోధుమ పిండి వేసుకుంటున్నానండి. గోధుమ పిండితో పాటు చిన్న కప్పులో 1/2 కప్పు సూజీ రవ్వను వేసుకున్నానండి. తర్వాత 1/2 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా వేసుకున్నానండి. బేకింగ్ సోడా ప్లేస్ లో వంట సోడా కూడా వేసుకోవచ్చు. తర్వాత 1/2 టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ ను వేసుకున్నాను. తర్వాత నెయ్యి ఇష్టం ఉన్న వాళ్ళు కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే కొద్దిగా నెయ్యిని యాడ్ చేసుకోవచ్చండి. ఇవన్నీ వేసిన తర్వాత మొత్తం మిశ్రమాన్ని ఒక్కసారి కలుపుకోవాలి. ఇలా మొత్తం మిశ్రమం కలుపుకున్న తరువాత ఇది కొంచెం జారుగా ఉంది కాబట్టి ఇందులోకి మనం ఇంకొంచెం గోధుమ పిండిని యాడ్ చేసుకోవాలండి. సో ఇలా కొద్దిగా గోధుమ పిండిని యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. సో మొత్తం మిశ్రమాన్ని మనం ఇలా కలుపుకోవాలండి. మరీ చపాతీ పిండి పిసికినట్లు కాకుండా కొంచెం పలుచుగా కలుపుకోవాలి. తర్వాత మనం ఇందులో మధ్యలో ఆయిల్ కానీ నెయ్యిని కానీ కూడా వేసుకొని కలుపుకోవాలండి. ఇలా కలిపిన మిశ్రమాన్ని మనం ఒక 1/2 hour అనేది పక్కన పెట్టుకోవాలి. అట్లీస్ట్ మనం 10 minutes అయినా పక్కన ఉంచాలండి. సో ఇలా క్లోజ్ చేసి పెట్టాలి, ఎందుకంటే తడి ఆరిపోకుండా పెట్టాలండి. ఇలా మనం ఒక 1/2 hour పెట్టిన తర్వాత ఓపెన్ చేసి మళ్ళీ మనం ఒకసారి మొత్తం మిశ్రమాన్ని 1 నిమిషం పాటు కలుపుకోవాలండి. ఇలా కలపడం వల్ల అది మళ్ళీ కొంచెం మెత్తగా అవుతుంది. మీరు చూస్తున్నట్లయితే అందులో రవ్వ ఉండడం వల్ల ఆ పిండిలో తడి అనేది కొంచెం తగ్గుతుంది. సో ఇలా మనం మొత్తం మిశ్రమాన్ని కలుపుకున్న తర్వాత వాటిని చిన్న ఉండలుగా చేసుకోవాలండి. చిన్న రౌండ్ బాల్స్ లాగా చేసుకోవాలి. సో ఇలా మనం చిన్న బాల్స్ గా చేసి పెట్టుకోవాలి. మరీ పెద్దవిగా కాకుండా, ఎందుకంటే ఇది నూనెలో వేసినప్పుడు కొంచెం పొంగుతాయి కాబట్టి
కొంచెం మీడియం సైజ్గా చేసుకుంటే చాలండి. సో మొత్తం పిండిని అలా రౌండ్స్ బాల్స్ లాగా చేసి పక్కన పెట్టుకోవాలండి. తర్వాత ఆ రౌండ్ బాల్స్ మీద చాక్తో చిన్న చిన్నగా ఇలా పెట్టుకోవాలండి ఘాట్లు. అంటే ప్రతి ఒక్క దాని మీద ఇలా ఘాట్లు అనేవి పెట్టుకోవాలి. సో ఇలా మనం అన్నిటి మీద ఘాట్లు అనేవి పెట్టేసుకున్నామండి. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి అందులో డీప్ ఫ్రైకి సరిపడనంత ఆయిల్ని వేసుకోవాలండి. ఆయిల్ బాగా మరగనివ్వాలి. ఒక్కసారిగా ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత అందులోకి మనం ఈ బాల్స్ ను వేసుకోవాలండి. ఈ బాల్స్ వేసే ముందు స్టవ్ను సిమ్లో పెట్టుకోవాలండి. సిమ్లో పెట్టుకొని వీటిని డీప్ ఫ్రై చేసుకోవాలి. లేకపోతే ఇవి ముందుగా రంగు కలర్ అనేది మారిపోతుంది, లోపల అనేది ఉడకదు. కాబట్టి సిమ్లో పెట్టుకొని వీటిని డీప్ ఫ్రై చేసుకోవాలండి. వీటిని చేస్తూ ఉన్నప్పుడు ఒక చిన్న మెమరీ అని గుర్తొచ్చిందండి. చిన్నప్పుడు వీటిని ఎక్కువగా స్కూల్స్ దగ్గర అమ్మేవాళ్ళు. ఇవి ఐ థింక్ 2 రూపీస్ 3 రూపీస్ ఉండేదండి. ఇప్పుడు ఇవి ఒక్కొక్కటి 5 రూపీస్. సో వీటిని చూసినప్పుడల్లా స్కూల్ డేస్ అనేవి గుర్తొస్తూ ఉంటాయి. వేసిన వెంటనే వీటిని తిప్పకూడదండి. ఒక 1 మినిట్ తర్వాత వీటిని మొత్తం ఇలా గరిటెతో తిప్పుతూ ఉండాలి. ఎందుకంటే ఒకే సైడ్ ఉంటే ఒకే సైడ్ మాత్రమే కాలుతుంది. కాబట్టి అలా తిప్పుతూ ఉండాలండి మధ్య మధ్యలో. సో మీరు చూస్తున్నట్లయితే తీపి బోండాలు అనేవి రెడీ అయిపోతున్నాయండి. అంటే రంగు మారుతుంది మీరు చూస్తున్నట్లయితే. సో ఫైనల్ గా ఈ తీపి బోండాలు అనేవి రెడీ అవుతున్నాయండి. ఇవి కొంచెం పైన అనేది గట్టిగా ఉండి లోపల స్మూత్ గా ఉంటుందండి ఈ స్వీట్. గోధుమ పిండితో చేసినటువంటి తీపి బోండాలు అనేవి రెడీ అయిపోయాయండి. ఇవి చూడ్డానికి ఎంత కలర్ఫుల్ గా అనిపిస్తున్నాయో తింటే కూడా అంతే టేస్టీగా అనిపిస్తుందండి. సో మీకందరికి నేను చేసినటువంటి ఈ తీపి బోండాలు అనేవి నచ్చుతుందని అనుకుంటున్నానండి. ఎందుకంటే ఇది క్రంచీగా ఉంటుంది, అలాగే చాలా స్వీట్ గా కూడా ఉంటుంది. సో మీరందరూ కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేయండి. మీకు నచ్చిందని అనుకుంటున్నానండి నేను చేసినటువంటి ఈ గోధుమ పిండితో తీపి బోండాలు. నేను చేసినటువంటి ఈ తీపి బోండాలు కాదు మా అమ్మ చేసినటువంటి ఈ తీపి బోండాలు వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ like, share and subscribe to my channel. Thank you so much for watching this video. Thank you.